హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను రాగి పౌడర్తో జావ చేయబోతున్నానండి. ఈ స్పూన్తో 2 స్పూన్స్ రాగి పౌడర్ తీసుకున్నాను. బబుల్స్ లేకుండా ఫుల్గా ఇలా మిక్స్ చేసుకున్నానండి ప్రాపర్గా. వీటికి కొంచెం సగ్గుబియ్యం కూడా నైట్ అంతా నానబెట్టుకున్నానండి. సగ్గుబియ్యము 2 స్పూన్స్ రాగి పౌడర్కి ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మెజర్మెంట్స్ ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. బాయిల్ అయ్యేటప్పుడు ఈ రాగి పిండిని మిక్స్ చేసి పెట్టుకున్నామండి. 2 స్పూన్స్ పౌడర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసి ప్రాపర్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే ఉండకడుతూ ఉంటుంది. ప్రాపర్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి నేను. ఇలా ఉడికేటప్పుడే ఈ సగ్గుబియ్యం, నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా దీంట్లో యాడ్ చేసుకున్నానండి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఈ స్పూన్తో ఒక 7 స్పూన్స్ తీసుకున్నానండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత బటర్ మిల్క్ యాడ్ చేయాలి. 10 మినిట్స్ ఆరిపోయినాక బటర్ మిల్క్ యాడ్ చేస్తాను. చల్లగా అయిపోయిందండి. చల్లగా అయిపోయింది. ఇప్పుడు బటర్ మిల్క్ 1 గ్లాస్ బటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 గ్లాస్ బటర్ మిల్క్ యాడ్ చేసి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. కొంచెం ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం రాగి జావ రెడీ అండి. చాలా హెల్దీ. పిల్లలకి 100% ఇలా ట్రై చేయండి. మా బాబు టేస్ట్ చూసి చెప్తారండి. So this is ragi java. So because of summer we should drink this daily. So if we'll drink this daily, will not get dehydrated. So please like and comment and subscribe. Thank you. So please drink this daily, and it's very healthy.